హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు వీడియో అనేది తప్పకుండా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అయితే మనకు వసంత పంచమి అయితే వస్తుందండి. అయితే వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రీ పంచమి అని కూడా అంటారండి. అయితే ఈ రోజునే సరస్వతీదేవి జన్మదినం అన్నమాట. అలాగే సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు వసంత పంచమి రోజు మీ ఇంట్లో పిల్లలతో సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. వారు విద్యారంగంలో బాగా రాణిస్తారన్నమాట. అలాగే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ జాబులు చేయాలనుకునేవారు వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఈ విధంగా పూజించండి. సరస్వతీదేవికి పూజకి ఏర్పాట్లయితే ఈ విధంగా చేసుకోవాలండి. మీరు పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా ఒక పీటని ఏర్పాటైనా చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పూజా మందిరం దగ్గర చేయలేదండి, నాకు అంత ప్లేస్ లేదు కాబట్టి. ఇక్కడ నేను సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకొని ఆ పీటకి కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకున్నాను. అలాగే ఈరోజు సరస్వతీదేవికి చక్కగా తెలుపు రంగు పూలతోటి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి. ఇలాగ అమ్మవారికి అలంకరణలో నేను ఇలాగ తెలుపు రంగు టవల్ని అయితే వేసుకున్నానండి. ఇలా టవల్ వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటో పెట్టుకునే ముందు ఒక తమలపాకు పెట్టుకొని పీట మీద తమలపాకు మీద ఒక గుప్పెడి బియ్యం పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆ బియ్యం మీద పసుపు కుంకుమలు వేసుకొని అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకొని అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకోండి. అమ్మవారి ఫోటో లేకపోయినా ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చని, మరేం పర్వాలేదు. అలాగే ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం కదండి, విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ దగ్గర విగ్రహం కనుక లేకపోతే ఫోటో అయినా పెట్టుకోండి, లేదా పసుపుతో చేసిన గణపతిని అయినా సరే చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఈరోజు ఈ పూజలో నేను సరస్వతీదేవి విగ్రహం ఉందండి నా దగ్గర, అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని నేను అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకున్నానండి. ఇంకా మనం పూజలో అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి ముందుగానే. అలాగే దీపారాధనకి మనం ఎన్నైతే సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాం దీపారాధన కుందులు అన్నిటికీ కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పూలతో అలంకరించుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు తెలుపు రంగు అంటే చాలా ఇష్టము. అలాగే మీరు పీట మీద వేసుకునే తెలుపు రంగు వస్త్రం అయ్యి ఉండాలండి, ఎందుకంటే అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి. ఇంకా ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పూలతో అష్టోత్తరాలు ఇలా చదువుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఎన్ని పూలు ఉన్నాయో అన్ని పూలతో చక్కగా అష్టోత్తరాలకి ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమ నిండుగా ఎప్పుడు అమ్మవారికి మన లక్ష్మీదేవికి ఎలా పెట్టుకుంటున్నామో సరస్వతీదేవికి కూడా అలాగే పెట్టుకోవాలండి. ఇంకా రెండు వైపులా పసుపు కుంకుమ కూడా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపారాధన కూడా మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా వారి చేత దీపారాధన చేయించండి. ఈ దీపారాధన చేయడానికి మనం 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలండి. ఈ మట్టి ప్రమిదలకు చక్కగా గంధం కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఇంకా ఈ మట్టి ప్రమిదలు పెట్టుకోవడానికి కూడా మనం ఒక ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ప్లేటు ఎండిది కానీ ఇత్తడిది కానీ రాగిదైనా సరే మూడిట్లో ఏదైనా సరే పర్లేదండి. ఆ ప్లేట్ మీద చక్కగా ఒకదాని మీద ఒకటి మట్టి ప్రమిదలను అలంకరించుకొని పెట్టుకోండి.
ఇంకా అన్నిటికీ ఇలాగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ఎన్నైతే దీపారాధన కుందులు పెట్టుకొని వెలిగించుకోవాలనుకుంటున్నామో అన్నిటిలో కూడా మనము నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోవాలి. ఇంకా ప్రత్యేకమైన దీపం అని చెప్పాను కదండి, ఈ దీపారాధనలో మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యిని వడ్డించుకొని మీ పిల్లల చేత దీపారాధన అనేది చేయించండి. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి అభిషేకానికి ఒక గిన్నెని తీసుకున్నాను, అంటే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇది వెండిదైనా సరే, ఇత్తడైనా సరే, రాగిదైనా సరే, ఇది మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇంకా మీరు అభిషేకం చేసుకోవడానికి అమ్మవారి విగ్రహం లేదనుకునేవారు చక్కగా పసుపుతో అయినా సరే చేసుకొని పెట్టుకొని మీరు ఏమైతే పంచామృతాలతో అన్నిటితో అయినా సరే చేసుకొని, లేదు పాలు ఒక్కటే ఉన్నాయి అనుకుంటే పాలతో అయినా సరే పాలల్లో ఒక పుష్పాన్ని పెట్టి ఆ పుష్పాన్ని ఆ పసుపుతో చేసిన అమ్మవారి మీద చల్లుకోండి. ఇలా అన్నిటి మీద ఇట్లా చల్లుకున్నట్టుగా చేసినా సరే అభిషేకం చేసినంత ఫలితం అయితే లభిస్తాయి. ఇంకా అన్నిట్లో కూడా మనం ఎన్నైతే దీపారాధన చేసుకోవాలనుకుంటున్నామో అన్నిట్లో కూడా ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైన దీపం అని చెప్పాను కదండి, ఈ మట్టి ప్రమిదలో మాత్రము 3 ఒత్తులను వేసుకోవాలండి. ఆ 3 ఒత్తులు కూడా 2 కలిపిన ఒక ఒత్తిగా చేసుకుని ఇలా 3 ఒత్తులను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకొని దీపారాధన అయితే చెయ్యాలండి. ఈ 3 ఒత్తులు కూడా జ్ఞానానికి, విద్యకి, వాక్యకి ఈ 3 ఒత్తులు వేసుకోవాలండి. దీనినే సరస్వతీదేవి దీపం అంటారు. ఈ దీపం పిల్లలు వెలిగిస్తే చాలా మంచిదండి. మంచి బుద్ధి, జ్ఞానం, మంచి వాక్య, మంచి విద్య లభిస్తాయి అండి. ఇలా అని కూడా పూజకి కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను ఇలాగ ముగ్గునైతే వేసుకుంటున్నానండి. ఈ ముగ్గు అయితే సరస్వతీదేవి యంత్రం అండి. సరస్వతీదేవి యంత్రం మీద మనం చక్కగా ఇలాగ వేసుకొని ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పుష్పాలతో అందంగా అలంకరించుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి. మీ దగ్గర కనుక యంత్రం ఉంటే కనుక ఆ యంత్రాన్నే పెట్టుకోండి, లేకపోతే ఇలా ముగ్గులాగా వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజలో పెట్టుకోవచ్చు. ఇక ఈరోజు ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే పంచమి తిథితో వచ్చిన సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి. ఇక అమ్మవారికి మనం పూజ మొదలు పెట్టాలి కదండి. మొదలు పెట్టే ముందు చక్కగా మనము అగరబత్తులతో కానీ లేదా ఏకహారతో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను అగరబత్తులతో దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఇక ఈరోజు ఇంకా అమ్మవారికి మనము ఎక్కడైతే మనం దీపారాధన చేసుకున్నాం అక్కడ అన్నిటికాడ దగ్గర కూడా తెలుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించుకోండి. ఇంకా మనం పూజ మొదలుపెట్టే ముందు ఆ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పాలు సమర్పించి అగరబత్తుల ధూపం సమర్పించి స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇంకా స్వామివారికి ధూపాన్ని కూడా వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ మనం చేసే పూజలో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించి స్వామి ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడు తండ్రి నా పూజలో అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీకు కనుక ఏమైనా విఘ్నేశ్వరికి సంబంధించిన శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకొని నమస్కారం చేసుకోండి. ఇంకా ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నా అని చెప్పాను కదండి. ఇంకా అభిషేకం అయితే నేను మొదలు పెట్టుకున్నాను అమ్మవారికి. అభిషేకం నేనైతే ఈరోజు ఆవు పాలతో మాత్రమే చేసుకున్నానండి. ఇంకా ముందుగా అయితే నా శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని చక్కగా అమ్మవారికి ఆ తర్వాత నేను ఆవు పాలతో అభిషేకం అనేది చేసుకున్నాను. ఇక ఈరోజు పంచమి తిథి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారికి చేసే పూజ సాయంత్రం వేళలో చేస్తే చాలా మంచిదండి. అలాగే ఒకవేళ ఈరోజు సాయంత్రం కుదరకపోతే 3వ తేదీ ఉదయం సమయంలో అయినా చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పువ్వులతోటి పూజించుకోండి. ఎందుకంటే అమ్మవారు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక అమ్మవారిని మీరు ఏ విధంగా అలంకరించుకోవాలో ఆ విధంగా అలంకరించుకోండి. నేనైతే ఇలా అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను అమ్మవారికి.
ఇంకా ఈరోజు అమ్మవారికి చేసిన అభిషేకం పాలు ఉంటాయి కదండి, ఇవి మనము పిల్లలకి తీర్థంగా తీసుకోండి, మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇంకా మిగిలిపోయినట్లయితే చెట్టపాదుల్లో పోయండి లేదా పారే నీటిలో కలిపేసేయండి. ఇంకా అమ్మవారి విగ్రహం కూడా తీసి క్లీన్ చేసుకొని చక్కగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను కూడా పెట్టుకొని అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నా దగ్గర లోటస్ స్టాండ్ అయితే ఉందండి. ఈ లోటస్ స్టాండ్లో కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమలను వేసుకొని అక్షంతలు వేసుకున్నా. ఇంకా అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకొని అమ్మవారికి పూసల దండమాలను కూడా అలంకరించుకున్నాను. ఇంకా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెలుపు రంగు కమల పూలు ఉంటే కనుక కమల పూలతో అయినా సరే అందంగా అలంకరించుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఈరోజు తెలుపు రంగు చామంతి పూలతో అయితే నేను చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి తెలుపు రంగు అంటే ఇష్టం అని చెప్పాను కదండి, అందుకని. అలాగే ఇంకా నా దగ్గర నేను అష్టోత్తరాలు చేసుకోవడానికి కూడా అన్నీ ఎక్కువ అంటే ఎక్కువ కూడా లేవండి, కొంచెం పూలు మాత్రమే ఉంటే వీటితో మాత్రమే చేసుకున్నాను. వసంతి పంచమి రోజు మాతా సరస్వతీదేవిని ఎందుకు పూజిస్తారంటే విద్యలో వృత్తిలో విజయం కోసం పూజిస్తారండి. వసంతి పంచమినే మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనినే శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి సరస్వతీదేవికి జన్మ నక్షత్రం రోజు అన్నమాట. ఇక ఈరోజు మన ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చదువుకునే పిల్లల చేత ఖచ్చితంగా పూజ చేయించండి. ఎందుకంటే సరస్వతీదేవి అంటేనే విద్య, మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి. ఇంకా మనం ఈ పూజలో మన ఇంట్లో పిల్లలు చదువుకుంటే కనుక చక్కగా కొత్త నోట్స్ ఒక బుక్ తీసుకొచ్చుకొని ఆ బుక్ మీద గంధంతో ఓం గుర్తు కానీ స్వస్తిక్ గుర్తు కానీ వేసుకొని చక్కగా పూజలో పెట్టుకోండి. ఇంకా మన పిల్లలు రాసుకునే పెన్నులు ఇలాగ పెన్సిళ్ళు ఇలా ఉంటాయి కదండి, ఇవి పూజలో పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు వేసి అమ్మవారి పూజలో పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక మనం పూజలో ఎక్కువగా పెన్నులు కానీ ఇలాగా మనం చదువుకునే సంబంధించిన అన్నీ ఎక్కువ పెన్నులు పెన్సిళ్ళు ఇలా ఏమైనా ఎక్కువగా పెట్టుకున్నట్లయితే ఈ పెన్నులు మనకు పిల్లలకు కనుక పంచిపెట్టినట్టయితే చాలా మంచిదండి. ఇలా కనుక చేసినట్టయితే కూడా జ్ఞానం చదువు విద్యలో బాగా రాణిస్తారు. ఇక ఈరోజు ప్రత్యేకమైన దీపం అన్నా కదండి, ఈ దీపారాధన అనేది మన పిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ టైంకి చక్కగా పిల్లల చేత వెలిగించండి. పిల్లలు కనుక ఇంట్లో టైంకి లేకపోయినట్లయితే మీరే మనసులో ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఈ పూజ వాళ్ళ పేర్లు చెప్పుకొని చక్కగా పూజ చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ పిల్లల గురించి తలుచుకుంటూ పిల్లల గురించి అమ్మవారిని కోరుకుంటూ చక్కగా దీపారాధన అగరబత్తులతో కానీ ఏకహారతో కానీ చక్కగా వెలిగించండి. ఇంకా అమ్మవారి సరస్వతీదేవి కదండి, సరస్వతీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. ఈరోజు సరస్వతీదేవికి తెలుపు రంగు పుష్పాలతో అష్టోత్తరాలు అయితే చేసుకోండి. ఇంకా నా దగ్గర నేను ముందుగా చెప్పాను కదండి పూలు అయితే లేవు అని, ఇంకా నేను ఇక్కడ వెండి పూలతో అయితే నేను ఆ సరస్వతీదేవి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఇక ఈరోజు ఇంకా ఈ విధంగా మీ దగ్గర ఉన్న పూలతో అయితే అమ్మవారు చక్కగా పుష్పాలతోటి అష్టోత్తరాలు అయితే చదువుకోండి, సరస్వతీదేవి అష్టోత్తరాలు. ఇంకా ఈరోజు పిల్లలను కొట్టడం కానీ తిట్టడం కానీ కతురుకోవటం కానీ ఈరోజు అబద్ధాలు చెప్పటం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యకండి. ఇంకా మనం పూజ చేసేంతసేపు కూడా మనం ఏం తినకుండా ఉంటే సరిపోతుందండి. పూజ అయిపోయిన తర్వాత తినవచ్చు, ఉపవాసం ఉండాలనేది ఏమీ లేదండి. ఇంకా ఈరోజు అమ్మవారికి అయితే మనం చక్కగా తెలుపుతో అంటే పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇంకా ఈరోజు నైవేద్యంగా నేనైతే పాలను అయితే సమర్పించాను. ఇంకా మీరు పాలతో చేసిన ఏ నైవేద్యమైనా సరే అమ్మవారికి పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక ఈరోజు మీ పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టులకు సంబంధించిన బుక్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి పూజలో. ఇంకా మీ పిల్లల గురించి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారిని కోరుకోండి. ఈసారి వచ్చే సంవత్సరం కల్లా మీ పిల్లల్లో మార్పు వస్తుందని ఒక నమ్మకంతో ఒక పూజ చేసుకోండి అమ్మవారికి. ఇంకా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ఇంకా నా పూజా విధానం అయితే ఇలా అయితే చేసుకొని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.